ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము వంకాయ టమాటా కూర అయితే చేయబోతున్నాం. ఇది ఎలా చేసుకోలేనిది ఇప్పుడైతే నేను అలా చేసుకునేది ఇప్పుడైతే చెప్పబోతున్నాం. ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని అందులోకి నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అవన్నీ వేసుకున్నాక లాస్ట్కి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి. దాని తర్వాత దంచిన అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అది వేగిపోయాక మనము కరివేపాకు అయితే వేసుకోవాలి. వేసుకున్నాక కలుపుకున్నాక కట్ చేసుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకొని కలుపుకున్నాక అవన్నీ వేగిపోయాక కట్ చేసుకున్న టమాటాకాయ ముక్కలు అయితే వేసుకున్నాక చిటికెడు పసుపు, మీ రుచికి తగినంత ఉప్పు అయితే వేసుకున్నాక అటు ఇటు అయితే కలుపుకున్నాక సిమ్లో పెట్టి మూత అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం మూతీస్ అయితే చూస్తున్నాం. చూడండి, ఇదైతే మగ్గిపోయింది. చూడండి, వంకాయ ముక్క అయితే ఎంత బాగా మగ్గిపోయిందో చూడండి. ఇప్పుడైతే మీ రుచికి తగినంత కారం అయితే వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం చికెన్ మసాలా అయితే వేసుకున్నాక అటు ఇటు కలుపుకున్నాక అందులోకి కొంచెం నీళ్ళు అయితే వేసుకోవాలి. నీళ్ళు వేసుకున్నాక కొంతసేపు ఇప్పుడు దీన్ని నీళ్ళు వేసుకున్నాక అటు ఇటు కలుపుకొని కొంతసేపు 5 minutes అయితే ఉడికించుకోవాలి. చూడండి, ఇదైతే ఉడికిపోయింది. ఎంత రెడ్డిష్ కలర్లో ఎలా వచ్చిందో చూడండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. చూడండి ఎంత గ్రేవీగా కలర్ఫుల్గా వచ్చిందో చూడండి. బాయ్.